मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఎవరు స్కూటర్ ని చివరిగా ముట్టుకుంటారో వాళ్ళు ఐస్ క్రీమ్ కొనివ్వాలి. హే మిత్రమా, ఇక్కడేం జరుగుతోంది? సన్నీ సార్కి మర్యాద చేయబోతున్నారు. సన్నీ సారా? అది సరే, ఎందుకైనా సన్మానిస్తున్నారు? గుడ్ సమారిటన్ గా ఉన్నందుకోసం. అవును, ఈ గుడ్ సమ్మరిటర్ అంటే ఏంటి తమ్ముడు? మంచి పని చేసే వాళ్ళనే సమరిటైన్ అంటుంటారు. ఇంతకీ తను ఏం చేశాడు? నాకు తెలియదే. నీకు తెలియదంటే ఎందుకు ఇక్కడ పోస్టర్ అతికిస్తున్నావు? తనెందుకు పోస్టర్ అంటిస్తున్నాడో నాకు బాగా తెలుసు. ఇలా చూడు పెద్దోడా, నీకు విషయం తెలుసా? పోస్టర్ కి వెనకాల గమ్ముంది కదా, అందుకే తను అంటిస్తున్నాడు, లేకపోతే అంటించాడు కదా. ఈ పోస్టర్లన్నీ సన్నీనే అంటించుకుంటున్నాడు అనుకుంటాను. దీనివల్ల ఎటువంటి గౌరవం దక్కదు. ఏంటి అనుమానం? రండి రండి, సన్నీ సార్ కి మర్యాద చేయడానికి పార్క్ కి రండి. చాలా సంతోషంగా మన మేయర్ ని ఇక్కడికి ఆహ్వానిద్దాం. అది మాత్రం కాదు, మేయర్ సార్ వచ్చి సన్నీ సార్ కి మర్యాదలు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన కోడి పిల్లని అమ్మ కోడి దగ్గరికి చేర్చారు కదా. ఇదేమిటండి? ఏంటిది అసలు? అది ఇదేంటో ఏదో విషయం ఉంది జోర్దార్, కానీ అది మా దగ్గర నువ్వు దాస్తున్నావు. ఏంటి అనుమానమా? అదేమిటంటే, ఇది నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇది చాలా అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. చాలా మంచి పని చేశాడు. నేను నిజానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఒక అమ్మకి తన బిడ్డ దొరికేసింది. ఇది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మిత్రులారా, సన్నీ మొహం చూస్తే తెలుస్తోంది తను అబద్ధం చెప్తున్నాడని. ఎవరి మనసు ఎప్పుడు మారిపోతుందో ఎవరు సరిగ్గా చెప్పలేరు. సరే, అదంతా వదిలే, రా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వదులు. వదలను. వదులు బన్నీ. వదిలిపెట్టను. నీకు తెలుసా? అరే, ఏంటి ఇక్కడ ఇంత ట్రాఫిక్ గా ఉంది? ఉండండి, చెక్ చేస్తాను. దీన్నే నిజమైన సేవ అని అంటారు. న్యాయంగా చూస్తే తిననే గౌరవించాలి. అటు చూడండి, వాడు వెనకాల కూర్చొని హారన్ కొడుతున్నాడు. ఓ, నా గౌరవాన్ని వీడు చెడగొడుతున్నాడా? వీడిక్కడ ఏదో డ్రామా చేస్తున్నాడు. బహుమతి నాకే దొరికింది. వీడేదో గొప్పవాడని అనిపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. నేను ఎవరో చూడాలని ఇదంతా చేయడం లేదు. అంకుల్ రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. దీన్ని డ్రామా అనరు, హెల్ప్ అంటారు. ఇదంతా అబద్ధం. అంకుల్ ఇల్లు ఇటువైపు, కానీ అటువైపు ఎందుకు తీసుకెళ్తున్నావు? రండి అంకుల్, మిమ్మల్ని నేను ఇంటికి తీసుకెళ్లి జారుస్తాను. కానీ ఇలా చూడు బాబు. కానీ అదంతా కాదు, కానీ వచ్చేయండి, నా బండి ఎక్కండి. ఇప్పుడు అందరూ వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళండి. అంకుల్, మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? ఆ బండిలో వచ్చిన వాడు ఉన్నాడే, వాడు నన్ను ఇక్కడ దిగబెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను రోడ్డుకి అటువైపు ఉన్న మందుల షాప్ లో మందులు కొనాలి. మీరు బండిలో ఎక్కండి అంకుల్, మిమ్మల్ని మెడికల్ షాప్ లో మేము డ్రాప్ చేస్తాం. థ్యాంక్ యూ పిల్లలు, మీరు ఎప్పుడూ బాగుండాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇది వీళ్ళే అంకుల్ని తప్పుగా రోడ్ క్రాస్ చేయించారు, అది కూడా ఏ కారణము లేకుండా.
వీళ్ళే సన్నీ సార్ సమాజానికి సేవ చేస్తున్నారు, కానీ ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు. వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని అతను చెప్పారు కదా. శబాష్ 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 శబాష్. సన్నీ ప్రజల ముందు మన పరువు తీస్తున్నాడు. తన వల్లైనా ఐస్ క్రీమ్ అయితే పోయింది. నేను తన్ని ఊరికే వదిలిపెట్టాను. వాడు ఎప్పుడూ ఎవరికి హెల్ప్ చేయడు, ఆ విషయం మనకు తెలుసు. కానీ వాడిని అందరూ సమాజ సేవకుడు అనుకుంటున్నారు. తను ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడి నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపించాలి. ఏంటి అనుమానమా? మిత్రులారా, వాళ్ళు ఏం చేసుకున్నా ధారాళంగా చేసుకునివ్వండి, మనకేమిటి? జోర్దార్, ఖచ్చితంగా ఏదో ఉంది, మాకు చెప్పకుండా నువ్వు దాస్తున్నావు. అదేమిటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరే నీ విషయాలన్నీ దాస్తున్నావా? యాక్చువల్ గా ఆ కోడి పుంజని వాళ్ళ ఇంట్లో చేర్చింది సన్నీ కాదు, నేనే. తమ్ముడు పద వెళ్దాం, మన జోర్దార్ని గౌరవించుదామో. సరిగ్గా చెప్పావు. ఇదే జరుగుంటే న్యాయంగా అది నీకే దక్కాలి, కానీ సన్నీకెందుకు దక్కుతుంది? నిన్న సాయంకాలం బ్రెడ్ కొనడానికి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి వెళ్ళాలి, నేను దారి తప్పిపోయాను. అరే దీనికే ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను క్షేమంగా మీ ఇంటికి తీసుకువెళ్ళి చేరుస్తాను. అవును, ఆ కళ్ళజోడు నీదేనా? ఇది విరిగిపోయింది. ఏ సమస్య లేదు, ఏం పర్వాలేదు. నువ్వు నాతో పాటు రా, మీ అమ్మతో చెప్పి నీ కొత్త కళ్ళజోడు కొనిపిస్తాను. అక్కడ చూడు, ఐస్ క్రీమ్ నీకు కావాలా? ఉండు, వస్తాను. ఇదిగోండి కోడి అమ్మా. నిజానికి ఆ కోడి పుంజిన వాళ్ళ ఇంట్లో చేర్చడమే, అది చేసేసాను కదా, ఎందుకులే మిగతా వాళ్ళకి చెప్పడం అని నేనే ఊరుకున్నాను. నీది చాలా మంచి మనసు జోర్దార్, కానీ నువ్వు చూసావు కదా, నీ మంచి పని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ కోడి వాళ్ళ అమ్మ దగ్గర నిజం చెప్దాం రండి. జోర్దార్, నువ్వు రెడీనా? నేను రెడీ, కానీ ఎందుకు మీరిద్దరు నా కాలు పెట్టుకుని తొక్కుతున్నారు? పదండి మిత్రులారా, మనం పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి సంపాదించుకుందాం. నాకన్నా ముందు వెళ్ళి వాడిని మీరు కలుస్తేనే కదా ఆ నిజాన్ని మీరు చెప్పడానికి. మిమ్మల్ని నా బహుమతిని గౌరవాన్ని నా దగ్గర నుంచి వేరు చేయలేరా దద్దమ్మల్లారా? నువ్వు మోసగాడివి, దీనికి నీకు అసలు అర్హత అనేదే లేదు. మంచిదండి, సన్నీ అక్కడే పడిపోయాడు. ఇప్పుడు జోర్దార్ గురించి అందరికీ నిజం చెప్పాలి. సన్నీ కంటే ముందు చేరుకోవడం చాలా మంచిదైంది. నమస్కారం అమ్మా, మీకు విషయం చెప్దామని వచ్చాం. మీ అబ్బాయి సురక్షితంగా ఇంటికి చేరాడు కదా, ఆ నిజం గురించే. ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు లోపలే ఉన్నారు. రండి రండి, లోపలికి రండి. నా బిడ్డ ఇంటికి రావడానికి ఇతనే సహాయపడ్డారు. నాకు ఇవన్నీ నచ్చవు, ఇది నా బాధ్యత కదా. తను అబద్ధం చెప్తున్నాడు, తనొక మోసగాడు. మా ఫ్రెండే తను ఇక్కడికి తీసుకువచ్చాడు. అవునవును, నీ ఫ్రెండే తీసుకొచ్చి వదిలింది. నేను నిజం చెప్పాలనుకునే వచ్చాను. నా బహుమతిని కావాలంటే మీరే ఉంచేసుకోండి. మాకేం బహుమతి వద్దు, నీ నిజ స్వరూపాన్ని అందరికీ చూపించాలనుకుంటున్నాం. ఇలా చూడండమ్మా, మీ అబ్బాయిని కొంచెం పిలుస్తారా? తన్ని ఇంటికి తీసుకొచ్చింది ఎవరో తనే మీకు చెప్తాడు.
పర్వాలేదు బంగారం, ఉండనివ్వు. నీకు జ్ఞాపకం రాకపోతే చెప్పొద్దు. అదేలా వాడు చెప్పకుండా ఉంటాడు. నేను నిన్ను ఇంట్లో వదిలి వెళ్ళానని మీ అమ్మతో చెప్పు. ఏంటి, అర్థమైందా? బాగా గుర్తు చేసుకొని చెప్పు. నేను మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి, అర్థమైందా? ఇంటికి తీసుకొచ్చాడు. నిన్ను అమ్మ దగ్గర వదిలింది ఎవరనుకుంటున్నావు? నేనే. బాగా గుర్తు చేసుకొని వెళ్ళి చెప్పు. సెల్ఫీ కూడా తీశాను. ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావో? ఒక్కటి ఇచ్చానంటే పిల్లలతో ఇలా బ్యాడ్గా ప్రవర్తిస్తే అసలు వాడు ఎన్నటికీ బాగుపడడు. వీళ్ళు చెప్పింది నిజమే, నువ్వు ఒక మోసగాడివి. సారీ పిల్లలు, నేను ఇప్పుడే మేయర్ కి కాల్ చేసి ప్రాబ్లం చెప్తాను. ఆ బహుమతిని పొందే అర్హత మీకే ఉందని చెప్తాను. ఇదిగో చూడండి కోడియమ్మ, నాకు బహుమతి ఏం వద్దు. నేను మనస్ఫూర్తిగా మీ బిడ్డకు సాయం చేశాను. బహుమతి వస్తుందన్న ఆశతో కాదు. తప్పుడు వాళ్ళ చేతికి బహుమతి వెళ్ళకూడదనే నా కోరిక. అద్భుతమైన వార్త చెప్పారు. సన్నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టాం. ఇప్పుడు మన గౌరవాన్ని సంపాదించుకోవాలి. ఏంటి అనుమానమా? డబ్బుల్ని మనం పనిచేసి సంపాదించొచ్చు, కానీ గౌరవాన్ని ఎలా సంపాదించగలం? నీతో కామెడీ చేసే పెద్దోడా. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.